ప్రభుత్వంలో పాలకులు వాడు ఏం రానోడు అటెండర్ ఇవాళ వాడు గ్రూప్ 4 ఎగ్జామ్ కూడా పనికి రానోడు ఇవాళ ముఖ్యమంత్రులు ప్రధానమంత్రి సీట్లో కూర్చున్న వాళ్ళు ఒక్కడు కూడా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ పెడితే పాస్ అవుతారా? అంటే అర్హత లేనోళ్ళు పాలకులు అయితే అన్ని చదువుకొని పీజీలు పిహెచ్డీలు అయిన మనం ఉద్యోగాల కోసం అడుక్కుంటున్నామంటే ఎక్కడో మన ఆలోచన పద్ధతిలోనే తేడా ఉందనేది గమనించాలి. ఇప్పుడు ముందు మనం కాంగ్రెస్ పార్టీ ఎట్లా అధికారంలోకి వచ్చింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి మీ 30 లక్షల మంది పాత్ర ఎట్లుంది, దాని వెనకాల జరిగిన కథ చెప్తా. అజయ్ కుమార్ గారని ఆయన ఐపీఎస్ ఆఫీసర్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నాడు, సిడబ్ల్యూసీ మెంబరు, జంషెడ్పూర్ ఎంపీ. ఇలా ఆయన ఐపీఎస్ పోస్ట్కి రిజైన్ చేసి రాహుల్ గాంధీ టీంలో ఉన్నాడు. ఆయన నన్ను కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్స్ రాకముందు 6 నెలల క్రితం మమ్మల్ని కన్సల్ట్ చేసి ఇక్కడ తెలంగాణ పౌర సమాజము నిరుద్యోగులకే క్రెడిబిలిటీ ఉంది, కాంగ్రెస్ లీడర్లు ఎవ్వరు క్రెడిబిలిటీ లేదు, మీరు నిరుద్యోగులను కదిలించండి, విద్యార్థులని ఐక్యం చేయండి, పౌర సమాజంలో ఉన్న తెలంగాణ వాదులంతా ఏకం చేయండి అని పృథ్వన్న దగ్గరికి మా దగ్గరికి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి గారు, ఆయన ఐపీఎస్ ఆఫీసర్ అజయ్ కుమార్ గారు ఒక 20-30 సార్లు మా ఇళ్ళకి వచ్చిర్రు, మమ్మల్ని అందరినీ కలిసి ఒక రిక్వెస్ట్ చేసిర్రు. ఇక్కడ కేసీఆర్ అనేటోడు మరొకసారి 3వ అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యం ఉండదు, నియంతృత్వం ఉంటుంది, మీరు కనీసం ప్రశ్నించలేరు, తెలంగాణ పౌర సమాజాన్ని అంతా ఏకం చేయండి, నిరుద్యోగులను ఏకం చేయండి అంటే నేను, పృథ్వన్న, సతీష్ కమాల్ అని సీనియర్ జర్నలిస్టు, జడ్సన్ అన్న, అదేవిధంగా ఇప్పుడు అశోక్, మీ మిత్రుడు అశోక్ ఉన్నాడు కదా మా జూనియర్ అశోక్, మేమంతా కలిసి పార్టీలకు అతీతంగా మేము 3-4 సార్లు చర్చలు జరిపిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాకు ఒక లిస్ట్ ఇచ్చారు. మా వల్ల కావట్లేదు, 31 సీట్లలో మేము ఓడిపోయే ప్రమాదం ఉంది, ఇవి బ్యాటిల్ గ్రౌండ్స్ అని చెప్పి ఏఐసిసి నుంచి వార్ రూమ్ టీం మా దగ్గరకు వచ్చి రిక్వెస్ట్ చేసి ఈ 31 సీట్లు చాలా టఫ్గా ఉన్నాయి, మా వల్ల 34 సీట్లు ఇచ్చి లిస్ట్ ఇచ్చారు, ఆ లిస్ట్ కూడా మీకు ఇస్తాం. అప్పుడు అజయ్ గారు మమ్మల్ని కన్విన్స్ చేయడము, దీపాదాస్ మున్షి గారు కన్విన్స్ చేయడము, నేను ఈ తెలంగాణ గడ్డ మీద ఉన్న లెఫ్ట్ రైట్ స్ట్రైట్ అందరు మేధావుల దగ్గరికి దాదాపు 3 నెలలు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళని కన్విన్స్ చేసి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ రావద్దు, మనకి కాంగ్రెస్ పార్టీ వస్తే రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు సామాజిక న్యాయము నిరుద్యోగులని, ప్రియాంక గాంధీ గారు చెప్తున్నారని మా 25 సంవత్సరాల క్రెడిబిలిటీని పక్కకు పెట్టి కేసీఆర్ని గద్దె దింపాలని చెప్పి మొత్తం సమాజంలో ఉన్న మేధావులు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు సుప్రీంకోర్టు జడ్జి గారి ఇంటికి వెళ్ళినాం, రామచంద్రమూర్తి గారి ఇంటికి వెళ్ళినాం, ఎక్కా యాదగిరి గారింటికి వెళ్ళినాం, మేము తొక్కని గడపలేదు, ఎక్కని మెట్టు లేదు. 3 నెలలు పొద్దున్న లేస్తే దీపాదాస్ మున్షి గారు మా ఇంటికి రావాలి, అజయ్ గారు మా ఇంటికి రావాలి, మేము వాళ్ళిద్దరిని తీసుకొని అందరి ఇళ్ళకి వెళ్ళాలి. ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని చూసో ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులను చూసో మేము సపోర్ట్ చేయలే, మాకు టాప్ లెవెల్లో ఉన్న ఏఐసిసి టీం హామీ ఇచ్చింది. వాళ్ళు ఇచ్చిన హామీలన్నిటి ప్రథమే భారత జాతీయ కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అసెంబ్లీ ఎన్నికలు 2023 అభయహస్తం మేనిఫెస్టో, ఇందిరమ్మ రాజ్యం ఇంటింటి సౌభాగ్యం, ఈ మేనిఫెస్టో తయారు కావడం వెనక తెలంగాణ పౌర సమాజం, తెలంగాణ మేధావులు, నిరుద్యోగులు, యువత త్యాగం ఉంది. దీన్ని నమ్మినం. ఎలక్ట్రల్ పాలిటిక్స్లో మేనిఫెస్టో అనేది భగవద్గీత లాంటిది. మేనిఫెస్టోని ఎలక్షన్ కమిషన్కి సబ్మిట్ చేసి ఈ హామీలన్నీ మేము తూచా తప్పకుండా హామీ చేస్తామని రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తారు. ఎలక్షన్ కమిషన్ అనేది రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన సంస్థ. మేనిఫెస్టో అనేది ఎలక్షన్లు అయిపోయినాక పాన్ షాప్లో పాన్లు కట్టడానికో లేకపోతే మిర్చి బజ్జీలు కట్టడానికో పనికొచ్చే ప్రణాళిక కాదు. ఇది అందరి దగ్గర ఒకసారి చదవండి. ఇప్పుడు విషయం దగ్గరకు వస్తే ప్రియాంక గాంధీ గారి మీద అందరికీ అభిమానము నమ్మకము తోటి గాంధీ ఫ్యామిలీ వాళ్ళకి నమ్మకం ఉంటుందంటే 8వ తారీఖు 5వ నెల 2023 మే 8వ తారీఖు సరూర్ నగర్ స్టేడియంలో యూత్ డిక్లరేషన్ ఫర్ తెలంగాణ అని ప్రియాంక గాంధీ గారి మీద నమ్మకంతో ఆమె మీటింగ్ పెడితే 1000 మంది స్వచ్ఛంగా వెళ్ళారు. దాదాపు 30,000 మంది నిరుద్యోగులు వచ్చారు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా వెళ్ళింది అంత నిరుద్యోగులే. ఆమె ఏమని హామీ ఇచ్చింది ఒకసారి చూద్దాం. హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ అని పెట్టారు. అమరవీరుల కుటుంబాలకి ఉద్యమకారులకి గుర్తింపు ఇస్తామన్నారు. 6 నెలల కాలంలో అమరవీరుల అడ్రస్ దొరకలేదు, అది తర్వాత డిస్కస్ చేద్దాం. పారదర్శక ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు, ఇగో ప్రియాంక గాంధీ గారు రిలీజ్ చేసిన ఫోటో 8/5/2023 ఒకసారి యూట్యూబ్లలో డౌన్లోడ్ చేయండి. ప్రియాంక గాంధీ గారు ఆ రోజు ఏం చెప్పిరో ఎడిట్ చేసి ఎక్స్ అనే వేదికలో ప్రియాంక గాంధీ గారికి మనం 30 లక్షల మంది ట్యాగ్ చేయాల్సిన అవసరం ఉంది. ఉద్యమాలను మనం క్రియేటివ్గా మార్చాలి, మొత్తం దేశమంతా చూడాలి ప్రియాంక గాంధీ గారు చెప్పిన హామీ ఏ విధంగా పుట్టదాఖలైందనేది. ఇప్పుడు ప్రియాంక గాంధీ గారు ఆ రోజు ఏమని హామీ ఇచ్చారు? మేడం ప్రియాంక గాంధీజీ, వాట్ యూ డిక్లేర్డ్ ఆన్ యూత్ డిక్లరేషన్, what your family promised, you have to rethink and you should fulfill your promises, otherwise we will declare your family as Telangana betrayal family. Please, we are requesting you humbly. పారదర్శక ప్రభుత్వ ఉద్యోగ నియమాలు,
మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. మరి 6 నెలలు అవుతుంది కదా వచ్చి, కనీసం 6,000 ఉద్యోగాలన్నా భర్తీ చేశారా లేదా అనేది మీరు చెప్పాలి. 6 నెలల్లో అన్నప్రాసనం రోజే ఆవకాయ పచ్చడి ఎందుకు అంటారు? మేమేమన్నా ప్రశ్నిస్తే 6 నెలలే కదా పసిగుడ్డే అంటారు. మరి 6 నెలల్లో మీ దశ దిశ ఎటుంది? మీ గమ్యం గమనం ఎటుంది? 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని మీరు సంకల్పం తీసుకున్నారు కదా రేవంత్ రెడ్డి గారు. మా నిరుద్యోగ యువకులు 6 నెలల నుంచి ప్రతిరోజు మీ ఇంటి ముందుకు వస్తున్నారు. ఒక్కసారైనా 6 నిమిషాల సమయం ఇచ్చిర్రా? 6 సెకండ్ల సమయం ఇచ్చిర్రా? మాది నిరుద్యోగ ప్రభుత్వం, మీ నిరుద్యోగుల త్యాగాలతోటే మేము అధికారంలోకి వచ్చినామని చెప్తున్నారు రేవంత్ అన్న. మీకెందుకు సమయం లేదు? బాలకృష్ణని కలవడానికి సమయం ఉంది, క్రికెట్ చూడడానికి సమయం ఉంది, ఫుట్బాల్ చూడడానికి సమయం ఉంది. లండన్ వెళ్ళి థేమ్స్ నదిని అమరాపాలి గారు రేవంత్ రెడ్డి గారు టీం వెళ్ళి లండన్లో థేమ్స్ నదిని పరీక్షించి వారం రోజులు దావోస్లో ఉండి మూసీ నది ప్రక్షాళనకి 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని ప్రకటించారు కదా. మరి మా నిరుద్యోగులకి 6 నిమిషాల సమయం కూడా ఇవ్వని మీరు, మన మిత్రుడు ఒక ఆయన బల్బూరు వెంకట్ వచ్చి మాట్లాడుతుంటాడు, మాది యువకులం, మా కులం నిరుద్యోగ కులం అంటాడు. మరి బల్బూరు వెంకట్ రావాలి కదా ఇక్కడికి. నా మిత్రుడు రియాజ్ ఎక్కడికి పోయింది? మరి గ్రంథాలయ చైర్మన్ పోస్ట్ ఇంపార్టెంటా, 30 లక్షల మంది ఇంపార్టెంటా? రియాజ్ భాయ్ రిజైన్ చేసి గ్రంథాలయ చైర్మన్ రిజైన్ చేసి ఇక్కడికి రా, లేకపోతే నీకు కందిగిరి తప్పదు గులాపులకు. మా కోదండరామ్ సార్ ఏది కనపడట్లేదు, ఎప్పుడు పెట్టినా వస్తాడు. మా కోదండరామ్ సార్ని, రియాజ్ని, బల్మూరు వెంకట్ని మీరందరూ సన్మానం చేశారు కదా ఆ రోజు చిక్కడపల్లి లైబ్రరీలో. మీరందరూ మీ భుజాలతో ఎత్తుకొని ఉపయోగించారు కదా. మా మిత్రుడు ఐఏఎస్ ఆఫీసర్ ఆయన ఆకునూరు మురళి కూడా కనపడట్లేదు. ఆకునూరు మురళి కూడా గారు రావాలి, కోదండరామ్ గారు కూడా రావాలి, బల్మూరు వెంకట్ రావాలి, చింతపండు నవీన్ రావాలి, రియాజ్ రావాలి. మీ అందరూ ఒక బాధ్యతమైన పోస్టులలో ఉన్నారు, ఎమ్మెల్సీలుగా, ఉద్యమకారులుగా. మీరు రాకపోతే తెలంగాణలో నిరుద్యోగ ద్రోహులు తెలంగాణ ద్రోహులుగా డిక్లేర్ చేసే అవకాశం ఉంది. దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా, అందరితో నాకు పర్సనల్ అటాచ్మెంట్ ఉంది కాబట్టి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఇదే ఫైనల్ వార్నింగ్. రేపు కోదండరామ్ సార్ ఇంటి ముందుకు పోదాం, సార్ ఏం చెప్తాడో చూద్దాం. సార్ కోదండరామ్ సార్ని తీసుకొని పోదాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి మనకు అపాయింట్మెంట్ ఇవ్వట్లే కదా, పొద్దున్న వేస్తే కోదండరావు సారు ఆయన చెవుల్లో మాట్లాడుకుంటారు కదా. రియాజ్ నువ్వు కూడా రావాలి, తప్పదు, అయిపోయింది కాలం అయిపోయింది. మల్లన్న తీన్మార్ మల్లన్న గెలిచిండు కదా, తీన్మార్ మల్లన్న చైతన్యానికి స్ఫూర్తి కదా, మరి రావాలి, లేకపోతే ఎమ్మెల్సీ పదవికి రిజైన్ చేయాలి. బల్మూరు వెంకట్ 30 లక్షల మంది కావాలా, నిరుద్యోగుల అభినందన కావాలా, బల్మూరు వెంకట్కి రేవంత్ రెడ్డి దగ్గర పదవి కావాలా? ఐఎమ్ స్ట్రైట్ ఫార్వర్డ్ గివింగ్ వార్నింగ్ టు మిస్టర్ రాహుల్ గాంధీ. If you don't fulfill your promises, if you don't protect Telangana youth, we will come to your home. We will start junk siren in Jantar Mantar also. We cannot spare. ये मुल्क हमारा, ये नौकरी हमारी, ये मुल्क हमारा, ये नौकरी हमारी అని నినాదాలతోని మొదలైంది. మాదన్న మాకి, రాజన్న దేవుడు అంతకన్నా మేము అడిగేది లేదురు అని. మళ్ళీ ఏదైనా మా ఉద్యోగాలన్నా మాకి అని చెప్పి 68లో పట్టణాల్లో చూడు, మెట్ట భూమిలో చూడు, ఆఫీసులో చూడు, ఆఫీసర్ను చూడు, ఆంధ్రమయమే అంత, అంధకారమే అంత అని. ఏ ఆఫీసులో చూసినా ఎక్కడ పోయినా కానీ మొత్తం ఆంధ్రలో మయమైపోయిందని చెప్పి 610 జీవోను ఆగమాగం చేసిండ్రు, ముల్కీ నిబంధనలు మూలకేసి నూకిండ్రు, రాష్ట్రపతి ఉత్తర్వులు ఉత్తిమాట చేసిండ్రు, పేపర్ మీది మాట పెంట మీద నూకిండ్రు అని చెప్పని మళ్ళీ రాసుకొని చదివినాం. ఇప్పుడు దాకా చూపించింది ఆ విట్టలు ఏది మా మేనిఫెస్టో అంతా పెంట మీద వేసి పాడేసిరు కొడుకులు, కాంగ్రెస్ నా కొడుకులు, అంతే కదా. అన్నీ చెప్పిండు, మొత్తం వివరించి మొత్తం కంప్లీట్ చెప్పిండు. మేము కొంతమంది మాట్లాడుతుంటే, ఇప్పుడు నేను మాట్లాడినా, విట్టలు మాట్లాడినా, అది ఏమైందా ఇప్పుడే మాట్లాడుతున్నారు, 6 నెలలు కాలేదు మీరు ఇప్పుడే మాట్లాడుతున్నారు. మాట్లాడు కరెక్టా కాదా జరి చెప్పు, రేడు ఉన్నోళ్ళు మాట్లాడాలా లేదా? అరే సిగ్గుండాలి అవుల నా కొడుకులకు, చెప్పే నా కొడుకులకు, అరే అవులే కానరా అడు ఉన్న చిక్కడపల్లికి వచ్చి ఏం చెప్పిండు మీ వాళ్ళు? రాహుల్ గాంధీ ఏం చెప్పిండు చిక్కడపల్లికి వచ్చి? ఉన్నారా అందులో ఉన్నోళ్ళు ఉన్నారు కదా, ఇంతకుముందు సభాధ్యక్షత వహించి పెట్టిండు, అట్లా బల్ల మీద సై కొట్టి చెప్పిండు అని చెప్పి. మావాడు మా నాగరాజు చెప్పిన బల్ల అటు ఇటు ఉండారు, రేవంత్ రెడ్డి కొట్టిన దెబ్బకు అది కింద పడి ఇరిగిందన్న తీసుకపోయాడ వాడేసినామని చెప్పి పొలకట్టలు వేసినామని అంటే అంత గట్టిగా ఆవేశంగా కొట్టిరని. గాడ పెట్టిరుగా ఆ పోస్టర్ ఇక్కడ చేద్దరు ఒక్కసారి. ఇగో ఈడు ఉన్నదట, ఇగో ఈడ వచ్చి కూర్చున్నాగా మీతోని యాక్షన్ ప్లాన్ ఇక పెట్టిండు కదా ఈయన. వయనాడులా అంటే ప్రియాంక గాంధీ వచ్చి ఇక్కడ మనకి చెప్పిపోయింది ఏది మొత్తం ప్రభుత్వం రాగానే వెంటనే ఇమ్మీడియట్గా డిఎస్సీలు ఇస్తాం, అన్నీ వేస్తామని మొత్తం మేనిఫెస్టోలో పెట్టిరు కదా. చిక్కడపల్లికి వచ్చి అదేందో పెద్ద టీషర్ట్ వేసుకోగానే మన లెక్కనే పూరన్ లెక్క ఉన్నాడు వీడు, ఏమైనా చేస్తారు కావచ్చు మనకి రాహుల్ గాంధీ అంటాడు నిజంగానే అని. జీన్స్ ప్యాంట్ వేసుకొని రాగానే నమ్మితిరి మన వాళ్ళందరూ నమ్మిన, నిజంగా కూడా నేను కూడా ఒక ఏమైనా చేస్తారు కావచ్చు అనుకున్నా, అనుకుంటాం కదా. ఇప్పుడు సెగబుట్టాలంటే ఇప్పుడు విటల్ చెప్పిండు కదా 30 లక్షల మంది నిరుద్యోగులు, ఇప్పుడు ఊంచే ఉద్యమం అన్నాడు కదా,
ఈ ఊంచే ఉద్యమం వాయినాడు జరగాలి. ఏడా ప్రియాంక గాంధీ నిలబడే దగ్గర వీళ్ళు ఎన్ని అబద్ధాల మాటలు మాట్లాడతారు, ఎంత ధోకేబాజ్ మాట మాట్లాడతారు, ఎంత దగా చేయగలుగుతారు, వీళ్ళు ఎంత దొంగలు అని చెప్పని అక్కడ దాకా పాకితే వాళ్ళు వింటారు. ఓడగొడితేనే ఎన్నికలలో ఏం లేదు. కేరళ వాళ్ళు మన లెక్కనే మనుషులు, ఎక్కడ పోయినా కానీ సమస్యలు మోరార్లెస్ దగ్గరనే ఉంటాయి. కానీ ఇక్కడ యువకులను విద్యార్థులను ఇంత మోసం చేసిరంటే ఇక్కడ చెప్పేటువంటి అంశాలు అక్కడ ఉన్న వాళ్ళకు కనెక్ట్ కావాలి. ఓ ఎంఏ చేసే సమ్మన్న, ఓ ఎంఏజీ చేసే సదన్న, మన బతుకులు బాధారులో పడ్డాయో నౌకరి రాని ఎంకన్నా అని ఈ పాటలు పాడుకుంటూ తిరిగినాం తెలంగాణ ఉద్యమంలో మొత్తం. ఇప్పటికీ మళ్ళా సేమ్ 10 ఏళ్ళు లాస్ట్ ప్రభుత్వంలో మొత్తం కొట్లాడుకుంటూనే ఉన్నాం, రాలేదు. ఈయన వచ్చిన తర్వాత ఏం తప్పు చేస్తున్నాం తెలంగాణ సమాజానికి మొత్తం విజ్ఞప్తి చేయదలుచుకున్నాం ఏంటంటే, ఇప్పుడు మధ్యలో ఓ పాట ఉండే, ఇది తిందామంటే కాంగ్రెస్ పాలన ఎట్లుందంటే తిందామంటే తిండి లేదు, జర పాట పాడి చెప్పాలనా ఇది, తిందామంటే తిండి లేదు ఉందామంటే నీడే లేదు, తిందామంటే తిండి లేదు ఉందామంటే నీడే లేదు, చేద్దామంటే కొలువు లేదు పోదామంటే నిలవు లేదు, కాంగ్రెస్ పాలన చూడు రాజాలింగో రాజాలింగా. ఇక కాంగ్రెస్ పాలన చూడు ఈ రాజాలింగం అని నాంపల్లి స్టేషన్ కాడ పాటలు పాడుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు మళ్ళీ ఏర్పడ్డది. ఇక్కడ తెలంగాణ యువతరంలో నేను చూసినంతప్పుడు నాకు అనిపిస్తుంది ఏంటంటే, కొంతమంది ఇక్కడికి వచ్చారు, మీరు ప్రతినిధులుగా వచ్చారు, 30 లక్షల జనాల ప్రతినిధులుగా వచ్చింది ఇక్కడ, కానీ ఎక్కడో దగ్గర మన లోపల చైతన్యం ఎక్కడో కింది మీదకి అవుతున్నది అనిపిస్తుంది. ఎక్కడో పొరపాట్లు జరుగుతున్నాయి మన లోపట, యువతరం లోపట. ఎందుకు ప్రతిసారి మోసాలు జరుగుతాయా? ఆంధ్రోళ్ళు ఆంధ్ర పాలకులు మోసాలు చేస్తారు మనల్ని, ఇక్కడ వాళ్ళు ఇక్కడ నాయకులు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా వీళ్ళు కూడా మోసాలు చేస్తారు. నిన్నటిదాకా తెలంగాణలో దమనకాండకు సాక్షులు కాదు చేసినటువంటి వ్యక్తులు వాళ్ళ దగ్గర కూడా మన యువతరం పోయి కూర్చుంటున్నది. ఊకే అడక తినడే, మనం పోయి ఊకే దండం పెట్టి కాలు మొక్కి ఎవడన్నా అమ్మ ఓ అమ్మ నీ పేరేమి జర ఏమనుకోక వాడు ఎవడన్నా కాలు దొరికితే వాడి కాలు గుంజు సపరేక, ఓ నలుగురు గుంజితే కొడుకులకు చక్కగా అవుతారు అంతే కదా. కాళ్ళు మొక్కాల్సిన అవసరం గుంజరైనా గుంజరి ఎక్కడో దగ్గర మొదలుగా అని జరా. నేను హింస సైడ్ దారి తీస్తాను కాదు, అట్లీస్ట్ జనానికి సోయి ఉండాలి, జనానికి తెలియజెప్పాలి.